కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను వార్తాపత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు పునాదిరాళ్ళు. రచయిత ఒబ్బు దేవి ప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్దామండి. అమ్మా, ట్రైన్కి టైం అవుతోంది, నేను బయలుదేరాలి, ఎదురుగా రా అమ్మా అని యశ్వంత్ బ్యాగు భుజానికి తగిలించుకుని గుమ్మం దగ్గరికి రాగానే వంటింట్లో ఉన్న సౌందర్య రే యశు వస్తున్నా అంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది. యశ్వంత్ వాళ్ళ అమ్మ కాళ్లకు నమస్కరించుకుని టాటా చెప్పేసి వీధిలోకి రాగానే అప్పటికే స్కూటీ మీద కూర్చొని సిద్ధంగా ఉన్నాడు జగపతిరావు కొడుకుని రైల్వే స్టేషన్లో వదలటానికి. జగపతిరావు రిటైర్డ్ టీచరు. ఏడాది క్రితమే రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యాక ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోలేక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. భార్య సౌందర్య హౌస్ వైఫ్. జగపతిరావుకు పెళ్ళైన 10 ఏళ్లకి యశ్వంత్ పుట్టాడు. జగపతిరావుకి యశ్వంత్ ఒక్కడే కొడుకు. యశ్వంత్ ఏడాది క్రితమే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా హైదరాబాద్లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. అందుకే ఈ ప్రయాణం. జగపతిరావు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుని అప్పులు లేకుండా స్థిమితంగా ఉన్నాడు. ఇక తన అబ్బాయికి ఉద్యోగం వస్తే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందని జగపతిరావు ఆలోచన. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగగానే అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు యశ్వంత్. పెద్ద కాంపౌండ్ వాల్ ఉన్న మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళి సెక్యూరిటీకి తన కాల్ లెటర్ చూపించి లోపలికి కొంత దూరం వెళ్ళగానే 6 అంతస్తుల భవనం కనిపించింది. ఆ భవనానికి మధ్యలో జగపతి కన్స్ట్రక్షన్స్ గోల్డ్ కలర్ ఇంగ్లీష్ అక్షరాలతో ఉన్న పెద్ద నేమ్ బోర్డు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అందమైన పూల మొక్కలు, విశాలమైన రోడ్లు, అక్కడక్కడ పచ్చదనంతో నిండిన నేల, రద్దీగా తిరుగాడే జనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రాంతం. అవన్నీ చూస్తూ లోపలికి వెళ్ళాడు యశ్వంత్. రిసెప్షన్లో సంప్రదించగా ఇంటర్వ్యూ 3rd ఫ్లోర్లో అని చెప్పడంతో లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి చేరుకున్నాడు యశ్వంత్. అప్పటికే తనలాగే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 5 మందిని పిలిచిన తర్వాత యశ్వంత్ని లోపలికి పిలిచారు. వెయిటింగ్ రూమ్ దాటుకుని కాస్త లోపలికి వెళ్ళగానే ఒక అద్దాల గది కనిపించింది. గది లోపల ఒక పెద్ద టేబుల్ దగ్గర ఒక ఆవిడ కూర్చుని ఉంది. యశ్వంత్ ఆ గది డోర్ దగ్గరకు వెళ్ళగానే డోర్ దగ్గర ఉన్న ఒకతను డోరు తీసి లోపలికి వెళ్ళమన్నాడు. గదిలోకి వెళ్ళగానే ఆవిడకు నమస్కారం చేసి ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు యశ్వంత్. తనకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చోమని యశ్వంత్కి చెప్పింది ఆవిడ. యశ్వంత్ కూర్చుంటూ తన ఫైల్ ఆమె చేతికిచ్చాడు. కనకాంబరం కలర్ శారీ, మోచేతి వరకు నల్లటి జాకెట్, పొడవాటి జడ, పెద్ద కళ్ళు, నుదుటిపై పెద్ద ఎర్రటి బొట్టుతో ఆవిడ చాలా అందంగా ఉంది. ఆవిడ యశ్వంత్ ఫైల్ పరిశీలిస్తుండగా యశ్వంత్ ఆమె వైపు చూస్తూ తర్వాత తన చూపును ఆమెకు వెనుకవైపు ఉన్న గోడ మీదకు మరల్చగా ఆ గోడకు మూల భాగంలో ఒక పెద్ద ఫోటో చూసి ఇదేంటి ఈ ఫోటో ఇక్కడుంది అని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ఫోటో గురించి ఆమెను అడగాలనుకున్నాడు. కానీ అడిగితే ఉద్యోగం వస్తుందో రాదో, ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కారణంగా తనకు ఉద్యోగం వస్తే అది నాకు మా నాన్నకు నచ్చదు అని ఆలోచించి మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నా ఆ ఫోటో ఈవిడ ఎందుకు పెట్టుకుంది అనే ఆలోచిస్తున్నాడు. ఆవిడ యశ్వంత్ ఫైల్ అంతా చూసిన తర్వాత మీ అకాడమిక్ గ్రాఫ్ చాలా బాగుంది, ఈ ఏడాది కాలంలో ఎక్కడైనా పనిచేశారా అని అడిగింది. లేదు మేడం, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పాడు. ఓకే, 1 ఏడాది పాటు నెలకు 50,000 ఇస్తాము. ఆ తర్వాత మీ పనితీరు చూసి జీతం నిర్ణయిస్తాం. వారం తర్వాత మీరు ఉద్యోగంలో చేరవచ్చు అని చెప్పడంతో యశ్వంత్కి చాలా సంతోషం వేసింది. ఇక ఉండబట్టలేక మేడం ఆ ఫోటో అని ఆ ఫోటో గురించి అడిగేలోపే అది మా గురువు గారిది, మీకు ఆయన తెలుసా అని అడిగింది. మేడం ఆయన మా నాన్నగారు అని చెప్పగానే ఆవిడ తన సీటులోంచి లేచి మీరు మా గురువుగారి అబ్బాయా, సార్ ఎలా ఉన్నారు, మేడం గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మేడం మేము శ్రీకాళహస్తిలోనే ఉంటున్నాం. నాన్న ఏడాది క్రితమే రిటైర్ అయ్యి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు అని యశ్వంత్ కూడా లేచి నిలబడి చెప్పగానే ఒక్క నిమిషం అంటూ టేబుల్పై ఉన్న కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ దగ్గర ఉన్న తను వచ్చాడు.
అర్జెంటుగా 2 కాఫీ తీసుకురా అని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ యశ్వంత్ని కూడా కూర్చోమని సైగ చేసింది. నేను 1 నుంచి 5వ తరగతి వరకు సార్ దగ్గరే చదువుకున్నాను. అప్పుడు మేం శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళం. మా నాన్నకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం. నాన్నకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం. అందుకే నాన్నగారి ఆఫీసు టౌన్లో ఉన్న రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్న టీఎంవి కండ్రిగా అనే ఊళ్ళో కాపురం ఉండేవాళ్ళం. సార్ ఆ ఊళ్ళోనే టీచర్గా పనిచేయడమే కాకుండా అక్కడే నివాసం ఉండేవారు. అప్పటికి మీరు పుట్టలేదు. సార్ చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. మేము 5వ తరగతి పూర్తయ్యేలోపు తెలుగు, ఇంగ్లీషు అనర్గళంగా చదవగలిగేవాళ్ళం. గురువుగారు మాకు మంచి మంచి కథలు కూడా చెప్పేవారు. ఆ కథలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. వాటిల్లో ధైర్యం, కరుణ, దయ, ఓర్పు, నేర్పు అనే అంశాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాదు చెస్, క్యారం బోర్డు, ఖోఖో, కబడ్డీ వంటి ఆటలు నేర్పించారు. నేను ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆనాడు గురువుగారు మాలో స్ఫూర్తి నింపిన పాఠాలే మా జీవితానికి పునాదిరాళ్ళు అని చెప్తుండగా, మేడం కాఫీ అంటూ టేబుల్ మీద పెట్టాడు అటెండరు. తీసుకోండి అంటూ తను కాఫీ కప్పు చేతికి తీసుకుంది. యశ్వంత్ కూడా కాఫీ కప్పు తీసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ మళ్ళీ తనే మొదలెట్టింది. మేము ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే మా గురువుగారే కారణం. ఎలాగంటే నేను 5వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోయారు. నాన్న అంత్యక్రియలు జరిగిన రోజు వచ్చిన బంధువులు ఆ తర్వాత ఎవరూ మా ఇంటివైపు కూడా చూడలేదు. దిక్కుతోచని ఆ సమయంలో గురువుగారే దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసుకున్నారు. అమ్మ 10వ తరగతి వరకే చదువుకోవడం వల్ల నాన్న తర్వాత ఇచ్చే ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో అమ్మకు తెలియదు. అప్పుడు గురువుగారే ఆ ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పై అధికారులకు పంపారు. ఏడాది తర్వాత నాన్న ఉద్యోగం అమ్మకు వచ్చింది. ఆ ఏడాది కాలంలోనే గురువుగారే మాకు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలోని గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. నేను 9 పూర్తయి 10వ తరగతి వచ్చినప్పుడు మీరు పుట్టినట్లు నాకు గుర్తు. ఎందుకంటే ఆ రోజు మా ఇంటికి వచ్చి స్వీట్స్ ఇచ్చారు గురువుగారు. నేను మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి నిన్ను చూశాం కూడా. నేను ఇంటర్మీడియట్లో చేరే సమయానికి గురువుగారికి ప్రమోషన్ వచ్చి కుప్పంకి వెళ్లాల్సి వచ్చింది. మా అమ్మకు నన్ను బాగా చదివించాలని ఆశ. కానీ అమ్మకు స్కూల్లో అటెండర్ ఉద్యోగం కావడం వల్ల జీతం చాలా తక్కువగా వచ్చేది. అది ఇంటి బాడుగా సరుకులకు కూడా సరిపోయేది కాదు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదో పని మీద కుప్పం నుంచి శ్రీకాళహస్తి వచ్చారు గురువుగారు. అప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు. సార్, మేము ఇక్కడ ఉండలేము, మా ఊరు గుంటూరుకి వెళ్ళిపోతాం. నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు. నాకున్న ఒక్క కూతుర్ని బాగా చదివించుకోవాలి. మా ఊరికెళ్తే ఉద్యోగంతో పాటు ఉదయం సాయంత్రం ఏదో పని చేసుకోవచ్చు. ఎంత వద్దనుకున్నా బంధువులు ఏదో ఒక సందర్భంలో సహాయంగా ఉంటారు. మీరు ఎలాగైతే నన్ను మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయించండి అని అడిగింది అమ్మ. గురువుగారు సరే అన్నారు. అంతేకాకుండా నా చదువు కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అమ్మ ఎంత వద్దన్నా గురువుగారు ఒప్పుకోలేదు. అమ్మాయిని బాగా చదివించండి. అమ్మాయి బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత కావాలంటే ఆ డబ్బులు నాకు ఇవ్వండి అన్నారు గురువుగారు. ఆ రోజు గురువుగారు సహాయం చేయడం వల్లే మేము గుంటూరు వచ్చేసాం. 1 నెలలోనే అమ్మకు ట్రాన్స్ఫర్ చేయించారు గురువుగారు. గురువుగారి సహాయం వల్లనే నేను ఇంజనీరింగ్ చేసి ఇవాళ ఈ స్థితికి రాగలిగాను. అందుకే మా కంపెనీకి గురువుగారి పేరే పెట్టాము అని చెప్పింది. చాలా సంతోషం మేడం అన్నాడు యశ్వంత్ వినయంగా. అవును, మీరు ఎక్కడుంటారు ఇవాళ రాత్రికి అని అడిగింది. ఏదైనా హోటల్ రూమ్ తీసుకోవాలి మేడం. ఎక్కడో రూమ్ తీసుకోవడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండండి. రేపు ఉదయం మేము కూడా మీతో పాటే శ్రీకాళహస్తి వస్తాము. అయితే గురువుగారికి నేను, మా వారు, మా అమ్మ మీతో వస్తున్నట్లు చెప్పొద్దు. గురువుగారికి సర్ప్రైజ్ చేద్దాం. అసలు గురువుగారిని చూసి చాలా కాలమైంది. నేను ఇంజనీరింగ్ చేసి 2-3 కంపెనీల్లో పనిచేసిన తర్వాత నా టాలెంట్ చూసి ఓ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని చేశారు కంపెనీ వాళ్ళు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేనే ఎందుకు సొంతంగా కంపెనీ పెట్టకూడదని. వెంటనే బ్యాంకుకి లోన్ అప్లై చేయడం వల్ల శాంక్షన్ కావడం వెంటనే జరిగిపోయాయి. అప్పుడు గురువుగారి చేతుల మీదుగానే కంపెనీ ఓపెన్ చేయాలనుకున్నాను. అప్పుడు శ్రీకాళహస్తి వచ్చాము గురువుగారి కోసం. సార్ అప్పుడు అక్కడ లేరు. కుప్పంలో విచారిస్తే ఇక్కడ ఆ పేరుగల టీచర్ ఎవరూ లేరని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగాను. అవును, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగింది. మేడం,
నాన్నగారు కుప్పం నుంచి నాగలాపురం మండలంకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ మండలంలోనే ఎక్కువ సంవత్సరాలు పనిచేసి అక్కడే రిటైర్ అయ్యారు. రిటైర్డ్ అయ్యాక శ్రీకాళహస్తికి వచ్చేశాం అని చెప్పాడు యశ్వంత్. ఇవాళ మీరు కనిపించడం నా అదృష్టం అంది. యశ్వంత్ మెల్లగా చిరునవ్వు నవ్వాడు. సరే, మీరు వెయిటింగ్ రూమ్లో ఉండండి, నేను మిగిలిన వారికి ఇంటర్వ్యూ పూర్తి చేసి వస్తాను, ఇంటికి వెళ్దాం అని చెప్పడంతో యశ్వంత్ వెయిటింగ్ రూమ్ వైపు నడిచాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. మరుసటి రోజు సాయంత్రం జగపతిరావు స్కూలు నుంచి వచ్చి ఇంటి వరండాలో కూర్చుని టీ తాగుతుండగా ఇంటి ముందు ఎర్రటి కారు ఆగింది. ఆ కారు నుంచి తన కొడుకుతో పాటు 3 పెద్దవాళ్ళు, ఓ చిన్న బాబు రావడం చూసి ఎవరు వీళ్ళు, మావాడితో ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నాడు జగపతిరావు. యశ్వంత్ వరండాలోకి వచ్చి నాన్న, వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా అని అడగగానే జగపతిరావు కాసేపు ఆలోచించి మీరు పద్మావతమ్మ కదూ, ఈ అమ్మాయి దీపికనా అని పలకరించారు. అవును సార్, మా అమ్మాయి దీపికనే అంది. ఎంత పెద్దదానివైపోయావు, ఏం చేస్తున్నావు అని జగపతిరావు దీపికని ఉద్దేశించి అడుగుతుండగా ఎవరండి అంటూ ఇంటిలో నుంచి వరండాలోకి వచ్చింది జగపతిరావు భార్య సౌందర్య. సౌందర్య, తనని గుర్తుపట్టావా, మనం టీఎంవి కంట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు అని చెప్తుండగా తను పద్మావతి కదూ, ఎలా ఉన్నారు, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, మీ అమ్మాయి దీపికనా, లోపలికి రండి అంటూ అందరిని లోపలికి తీసుకెళ్ళింది సౌందర్య. అందరూ హాలులోని సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నాక ఏం చేస్తున్నావు దీపిక అడిగాడు జగపతిరావు. తన గురించి యశ్వంత్కి చెప్పిన విషయాలు అన్నీ జగపతిరావుకు చెప్పింది దీపిక. ఇతను నీ హస్బెండా అడిగాడు జగపతిరావు. అవును సార్, నేను ఓ కంపెనీలో పనిచేసేటప్పుడు పరిచయం అయ్యారు. పేరు గుణశేఖర్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. వీడు మా అబ్బాయి విశాల్ అంది దీపిక. చాలా సంతోషం తల్లి, నిన్ను ఈ స్థితిలో చూడటం నాకు ఆనందంగా ఉంది. అంతా మీ ఆదరణ, సహాయం, సహకారం వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం సార్ అంది పద్మావతమ్మ. నాదేముందమ్మా, నా బాధ్యతను నేను నిర్వర్తించాను. నీ కష్టం, కార్యదీక్ష, నిబద్ధత, నిజాయితీ వంటి లక్షణాలే మిమ్మల్ని అభివృద్ధి మార్గంలో నడిపించాయి అన్నాడు జగపతిరావు. లేదు సార్, చిన్నతనంలో మీరు నేర్పిన పాఠాలు, చేసిన సహాయ సహకారాలే మా జీవితానికి పునాదిరాళ్ళు అంది దీపిక. దీపిక, నాకొక సందేహం, ఇంతకీ మా అబ్బాయికి ఉద్యోగం నా కోసం ఇచ్చావా, వాడి టాలెంట్ చూసి ఇచ్చావా నవ్వుతూ అడిగాడు జగపతిరావు. సార్, మీ అబ్బాయి చాలా గ్రేట్ సార్. మా ఆఫీసులో మీ ఫోటో చూసి కూడా మీ గురించి చెప్పలేదు సార్. నేను మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తున్నానని చెప్పిన తర్వాతే మీ గురించి చెప్పారు. అంతా మీ అభ్యుదయ భావాలే సార్ అంది దీపిక. ఆ మాటతో కుమారుడికి ఉద్యోగం వచ్చిందనే విషయం కంటే తాను నేర్పిన పాఠాలనే బలమైన పునాదిరాళ్లుగా చేసుకుని తన శిష్యురాలు అందమైన సౌధాన్ని నిర్మించుకుందనే విషయమే ఎక్కువ ఆనందాన్ని జగపతిరావు కళ్ళల్లో గమనించింది భార్య సౌందర్య. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.